సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య మేడం భారతిరెడ్డి రంగంలోకి దిగేశారు. ఇన్నాళ్లు బిజినెస్ వ్యవహారాలు మినహా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు వైసీపీ నేతలతో మాటామంతి కలుపుతున్నటువంటి పరిస్థితి. సో పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఆరా తీస్తున్నట్టు కూడా సమాచారం కూడా అందుతా ఉంది. గత కొద్ది రోజులుగా ఈ వ్యవహారం చాప కింద నీరులా సాగుతున్నట్టుగా తెలుస్తోంది కొద్ది రోజులుగా. సో ఎందుకు మరి ఈ మధ్యకాలంలో మనం చూసాం రాజకీయాల్లో పెను మార్పులు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉన్నాయి. అంటే వైఎస్ కుటుంబంలో మనం ఇటు చూస్తే షర్మిల గారి కొడుకు వైఎస్ రాజారెడ్డి ప్రత్యక్ష ఎన్నికల్లోకి లేదంటే రాజకీయాల్లోకి రాబోతున్నారనే వార్తలు వచ్చాయి. మొన్న షర్మిల గారు కూడా ఏదో పార్టీ కార్యక్రమంలో తనని వెంట తీసుకొని వెళ్ళినటువంటి దృశ్యం కూడా మనం చూసాం. రాజారెడ్డిని కూడా రాజకీయాల్లోకి దింపుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. వారు కూడా ఒక 90% కన్ఫర్మ్ చేసినటువంటి సందర్భం కనిపించింది. మరి అల్లునికి చెక్ పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా భార్యను దింపుతున్నారా? అంటే జగన్మోహన్ రెడ్డి ఇంటి నుంచి కూడా ఒకరు రాజకీయాల్లో ఉండారు, ఇంకొకరు అన్నట్టుగా కూడా మరి భారతిరెడ్డిని దింపుతున్నారా అనే వార్త కూడా అనే అంశం కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఇటు షర్మిల మనం చూస్తే రాజారెడ్డిని ఆయన కొడుకు రాజారెడ్డిని దింపుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి భారతిరెడ్డి గారిని కూడా దింపుతున్నారా అనే చర్చ ఇంకొకటి కూడా జరుగుతూ ఉంది. ఇక ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయాక జగన్ అసెంబ్లీ ముఖమే చూడడం మానేసినటువంటి విషయం మనం చూసాం. అప్పుడప్పుడు పెళ్లిళ్ళు కావచ్చు, చావులకు వెళ్ళడం తప్ప ప్రజా ఉద్యమాలకు ఆయన చాలా దూరంగా ఉన్నారు. చాలా వరకు ప్యాలెస్కే పరిమితమైనటువంటి సందర్భం. ఇక తాడేపల్లి లేదంటే బెంగళూరులో ఉంటున్నారు జగన్మోహన్ రెడ్డి. మరోవైపు ఆయన హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్లో అరెస్టుపై కూడా రకరకాల వదంతులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన భార్య భారతి ఎంట్రీ అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఒకవైపు అల్లునికి చెక్ పెట్టడానికి మరి మామ తన భార్యను దింపుతున్నారా అనేది ఇంకోవైపు లిక్కర్ కేసులో మరి అరెస్ట్ అయ్యే పరిస్థితి ఉందా? ఒకవేళ అట్లాంటి పరిస్థితులు ఎందుకంటే కనిపిస్తూ ఉన్నాయి. చాలా లింకులన్నీ కూడా ప్యాలెస్ వైపు చూపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో మరి ఒకవేళ అరెస్ట్ అవుతే ఉండాలి కాబట్టి అనే ఉద్దేశంతో అట్లా జరుగుతోంది. ఎందుకంటే భారతిరెడ్డి గారు 2012 జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు ఒకసారి, ఆ తర్వాత 2019లో ప్రత్యక్ష ఎన్నికల్లో కావచ్చు అట్లా తిరిగినటువంటి పరిస్థితి అప్పుడు కనిపించింది. ఆ తర్వాత 2024లో కూడా ఇంటింటికి ఏదైతే దానికి ప్రభుత్వం అనే దానికి సంబంధించి కూడా ఇంటింటికి తిరుగుతూ కూడా అప్పుడు వైసీపీ నేతలు వీళ్ళందరూ కూడా ఇళ్లకు ఏదైతే ప్రజల ఇళ్లలోకి వెళ్ళినటువంటి సందర్భం కనిపించింది. సో ఆ నేపథ్యంలో అప్పుడు భారతిరెడ్డి గారు కూడా పులివెందులకు వెళ్ళారు. పులివెందుల, కడప ఈ ప్రాంతంలో పర్యటించారు 1-2 రోజులు. ఆమె వెళ్ళిన ప్రతి చోట కూడా కొంచెం వ్యతిరేకత వ్యక్తమైన దృశ్యాలు ఇది మనం చెప్పడం కాదు, అప్పుడు ఖచ్చితంగా మనకు కనిపించాయి. ఏంటది? అక్కడ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఎందుకు మేడం ఆ పాస్ పుస్తకాలపైన అని ఒకటి, ఆ తర్వాత మాకు ఇళ్ళు రావట్లేదని, లేదంటే ఇదని డైరెక్ట్గా ఆమెనే ప్రశ్నలు సంధించినటువంటి విషయం అప్పుడు మనం చూసాం. ఇక ప్రస్తుత పరిస్థితిలో జగన్తో పాటు భారతి కూడా పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకుంటారా అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. లేదా జగన్కు ప్రత్యామ్నాయంగా ఆమెను సిద్ధం చేస్తున్నారా అనేది ఒకవైపు. తర్వాత ఇటు వైఎస్ రాజారెడ్డి ఏదైతే షర్మిల కొడుకు రంగప్రవేశం చేస్తున్న నేపథ్యంలో మరి ఆయనకు ధీటుగా ఇంకొకరిని ఇక్కడ తయారు చేసుకోవాలి కాబట్టి ఆ విధంగా చేస్తున్నారా అన్న దానిపై కూడా ఒక స్పష్టత లేదు. కానీ ఊహాగానాలు, ఆలోచనలు అయితే జరుగుతున్నాయి. కానీ భారతి ఎంట్రీ మాత్రం ఖరారైందనే చెప్తా ఉన్నారు. మరోవైపు ఇటు చూస్తే లిక్కర్ కేసులో జగన్ అరెస్టు తప్పదా అనే చర్చ అంటూ రకరకాల ఊహాగానాలు కూడా వస్తూ ఉన్నాయి. ప్రచారాలు కూడా జరుగుతున్న పరిస్థితి. ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి కదలికనైతే లేదు. కానీ జగన్ ఆయన శిబిరం మాత్రం ఒకవేళ అరెస్ట్ చేస్తే అప్పుడు ఏం చేయాలనే ఆలోచన కూడా చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో భారతి ఎంట్రీ చర్చనీయాంశంగా మారింది. ఆమె నేరుగా పార్టీ క్రియాశీల కార్యకలాపాల్లోకి దిగితే పరిణామాలు ఎలా ఉంటాయన్న చర్చ కూడా వైసీపీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు ఆమె అతి కొద్ది మందితోనే మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఫోన్ లేదు, ఆయనే చెప్పారు. ఆ తర్వాత మరి భారతిరెడ్డికి ఫోన్ ఉందా లేదా తెలియదు, లేదా ఇంకొకరి ఫోన్తో చేస్తున్నారా అంటే వార్తలు వస్తూ ఉన్నాయి. ముఖ్య నేతలు అయితే నేరుగా ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్తో ఆయనకు సంబంధించిన ఫోన్తో, ఆయన కూడా లిక్కర్స్ కేసులో ఉన్నారంట, ఆయన ఫోన్తో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. మరీ ముఖ్య నేతలు అయితే నేరుగా పిలిచి మాట్లాడుతున్నారు, లేదంటే ఫోన్లో మాట్లాడడం లేదు అని అంటే ఆ జిల్లా ఎవరైతే ఇన్ఛార్జీలు ఉంటారో వాళ్ళతో మాట్లాడియడం,
మామూలు కార్యకర్తలు వ్యక్తులైతే గనక ఈ విధంగా చేస్తున్నట్టుగానైతే తెలుస్తూ ఉంది. ఏం జరుగుతోంది మన పార్టీలో, అసలు ఏంటి, ఏం జరుగుతోంది అంతర్గతంగా ఏంటి, ఆ తర్వాత వ్యతిరేకతలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుంటా ఉన్నారు. ఎందుకంటే మనం చూసాం ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా చాలా వ్యతిరేకతతో ఉన్నారు, చాలా అంటే ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే దాంట్లో కొత్తగా ఎన్నికైన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళంతా అసెంబ్లీకి వెళ్ళనివ్వకపోవడం కావచ్చు. ఇట్లాంటి జరుగుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకుండా ఉండే నేపథ్యంలో పార్టీలో ఒక అంతర్గతంగా మాత్రం ఒక ఇబ్బందికర పరిస్థితి నేపథ్యంలో భారతిని దింపుతున్నారు అనేది ఒక 3 ఊహాగానాలు. ఒకటి అల్లునికి చెక్ పెట్టడానికి, ఇంకొకటి లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయితే గనక, ఇంకొకటి అసెంబ్లీకి వెళ్ళట్లేదు కాబట్టి పార్టీలో ఈ విధంగా జరుగుతోంది. ఈ నేపథ్యం